హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. మేము ఇవాళ అయితే బయటికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. శ్రీధర్ వాళ్ళ కొలీగ్ మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు, సో వెళ్తున్నాము. ఆయన లోకల్ పర్సన్ అన్నమాట, సౌదీ. ఎవరైతే సౌదీ పర్సన్ మమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఫ్యామిలీస్తో కలుస్తారనమాట. అక్కడ డెజర్ట్లో వాళ్ళకు ఒక ప్రైవేట్ టెంట్ ఉంది. సో అక్కడ వాళ్ళు లంచ్ డిన్నర్ ప్లాన్ చేసుకొని సరదాగా ఫ్యామిలీస్తో స్పెండ్ చేసి వస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వింటర్ క్యాంప్. అండ్ మేము స్టార్ట్ అయ్యింది అరౌండ్ 1:30కి. ఎండ చూడండి ఎలాగుందో, ఇక్కడ చలి ఎలా ఉందో ఎండ కూడా అలాగే ఉంది. అండ్ రోడ్లు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. కాకపోతే రోడ్లు బాగున్నాయి కదా అని మనము ఎలా పడితే అలా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ సౌదీలో యాక్సిడెంట్స్ కూడా అంతే ఎక్కువగా అవుతుంటాయి. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 140 ఉంటుంది హైవేల మీద. కొన్ని ఆ ఏరియాస్ని బట్టి 110 120 అలా ఉంటుందన్నమాట. అండ్ విత్ ఇన్ ద సిటీ అయితే మనకి 60 80 అలా ఉంటుంది. నన్ను చాలామంది అక్కడ స్పీడ్ లిమిట్ ఎంత ఏంటి అని చాలామంది అడిగారు, అందుకే ఈ వీడియోలో ఇలా చెప్తున్నాను. మాకు అరౌండ్ ఈ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 40 to 45 మినిట్స్ అయితే పట్టింది. కంప్లీట్గా అవుట్స్కర్ట్స్ అనమాట, సిటీకి బయట ఉంది ఇది. మేము ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము. ఫస్ట్ విన్నప్పుడు కొత్తగా అనిపించింది అనమాట, అదేంటి డెజర్ట్లో లంచ్ ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ తరపున స్లాట్స్ బుక్ చేసుకుంటారంట వింటర్ వచ్చినప్పుడు. ఆ వింటర్ 6 months ఏదైతే ఉంటుందో ఆ 6 monthsకి వీళ్ళు స్లాట్ ముందే బుక్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఆ స్లాట్స్ ప్రకారంగా మనకి అలాట్ చేస్తారంట. సో ఆ అలాట్ చేసిన ప్రకారంగా వీళ్ళు ఆ టెంట్లు వేసుకుంటారనమాట. ఫ్రీగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు గవర్నమెంట్. సో ఎలాంటి రెంటు అవి కట్టనవసరం లేదు, ఓన్లీ లోకల్స్కి మాత్రమే ఈ ఫెసిలిటీ. ఆ 6 months వింటర్ క్యాంప్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదైతే వాళ్ళు టెంట్లు అవన్నీ అరేంజ్ చేసుకుంటారో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట ఆ ప్లేస్ అనేది. ఈ డెజర్ట్ ఏరియా అంతా కూడా గవర్నమెంట్ కింద వస్తుంది కాబట్టి ఆ 6 months టైం అయిన తర్వాత మళ్ళీ మనము మన థింగ్స్ అన్నీ, ఆ టెంట్ ఏదైతే మనము అన్నీ పెట్టుకుంటామో అవన్నీ మనం తెచ్చేసుకోవాలి. సో ఇదన్నమాట. మనకి నాన్ లోకల్స్కి కావాలంటే 1 day రెంట్కి కూడా ఇస్తారంట. ఏదన్నా చిన్న పార్టీస్ చేసుకోవాలన్నా చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే విత్ ఇన్ ద సిటీ మనము అక్కడ ఇక్కడ హోటల్స్లో వెళ్ళి పార్టీస్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా అవుట్స్కర్ట్స్లో వచ్చి చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పవర్ సప్లై ఉంది, వాటర్ సప్లై ఉంది, ఇక్కడ చెఫ్స్ ఉన్నారు. సో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా లోపలికి వెళ్ళామన్నమాట డెజర్ట్లో. ఫస్ట్ చెప్పగానే కొంచెం డెజర్ట్లో లంచ్ ఏంటి ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాను. బట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందిలే, వెళ్దాము కలుద్దాము అందరినీ అనుకొని వెళ్ళాము. అక్కడ ఏంటంటే చాలా కార్లు ఉన్నాయి, చాలామంది వచ్చారు, లోకల్స్ వచ్చారు, నాన్ లోకల్స్ చిన్న పార్టీస్ చేసుకుంటున్నారు. ఆ టెంట్లు మనకి రెంట్కి ఇస్తారనమాట. నేను వాళ్ళ నెంబర్స్ కూడా అక్కడ ఉన్నాయి, నేను ఫోటో తీశాను. సో ఆ నెంబర్సే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను వీడియో చివర్లో చూడండి. ఇక్కడ టెంట్లు కూడా లేడీస్ ఫ్యామిలీస్ అయినా కూడా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా అలా పార్టీషన్స్ ఉన్నాయన్నమాట. ఈ వింటర్ క్యాంప్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 months ఉంటుంది. సో ఈ 6 months మనకి డెజర్ట్లోకి వెళ్ళడానికి పర్మిషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపించే టెంట్ వచ్చేసి లేడీస్ది అనమాట, లేడీస్ ఉండే టెంట్. ఇది కంప్లీట్గా చుట్టూ అలా క్లాతులతో కవర్ చేసి ఉంది, బయటికి కనిపించకుండా. నేను లేడీస్ని అయితే వీడియో తీయలేదండి, ఓన్లీ కిడ్స్ వరకు తీశాను. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ ప్లేస్కి నేను వెళ్ళాను, సో అది డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేనైతే ఎలాంటి వీడియో వాళ్ళని తీయలేదు. అండ్ ఇక్కడ జెంట్స్ది ఓపెన్గా ఉంది టెంట్. లేడీస్కి ఎంత ప్రైవసీగా ఉందో జెంట్స్కి అంత ఓపెన్గా పెట్టేశారు.
జెంట్స్ ఉన్న ఏరియాస్లో నేను వెళ్ళి తీయడానికి నాకు కుదరలేదు కాబట్టి శ్రీధర్కి చెప్తే తను తీయించారు ఆఫీస్ వాళ్ళతో. సో ఇక్కడ మనకి గ్రిల్ చికెన్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేశారు కంపేర్ టు లేడీస్ అని నాకు అనిపించింది ఈ వీడియోస్ చూసిన తర్వాత. ఇక్కడ మనకి శాండ్ ట్రెక్కింగ్ కూడా ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి శాండ్ ట్రెక్కింగ్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలేదు, అక్కడ చాలా డెప్త్ ఉందన్నమాట శాండ్, అందుకే వద్దు రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు ఇక్కడ. కానీ ఇలాంటి వాటిల్లో వెళ్తేనే చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే లంచ్ అరేంజ్మెంట్స్ ఇలా అయితే చేశారనమాట, ఒక మందిలాగా. సో అందరూ అలా కూర్చొని తినడానికి. అండ్ ఈవినింగ్ కూడా స్నాక్స్, టీ, కాఫీలు అరేంజ్ చేశారు. అండ్ మాకు అక్కడ ఒక కేక్ ఇచ్చారనమాట, అరామ్కో కేక్ అంట, చాలా టేస్ట్గా ఉంది అది. సో ఆయన పట్టుకున్నారు కదా బాక్స్, అదే అనమాట కేక్ బాక్స్. చాలా టేస్ట్ ఉన్నాయి అవి కేకులు. కంప్లీట్గా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లా కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి వాళ్ళతో కొంచెం మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా లోకల్స్ని మేము మీట్ అవ్వడం. నేనైతే స్పెషల్గా ఫస్ట్ టైము, శ్రీధర్ అంటే ఆఫీస్లో అలా మీట్ అవుతూ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు కాబట్టి. నేనైతే ఫస్ట్ టైం ఒక సౌదీ లేడీస్ని అందరినీ కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా చెప్పారు మాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఇంత హ్యాపీగా ఉంటున్నారు మా కంట్రీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి వాళ్ళు కూడా నాతో చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. ఒకప్పుడైతే మీరు ఇప్పుడున్నట్టు లేదు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు రూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఉన్నాయని కూడా చెప్పారు నాతో వాళ్ళు. ఈవినింగ్ కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ వెళ్తున్నాము. అక్కడే రిటర్న్ వెళ్ళే ముందు జస్ట్ అలా కొంచెం లోపలికి వెళ్దాము, డెజర్ట్ లోపలికి అని చెప్పి వెళ్తున్నాము. ఇదంతా కూడా స్టార్టింగ్ ఎంట్రీలో ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రీలో అయితే నేను ఈ 2 నెంబర్స్ చూశానండి ఆ టెంట్ దగ్గర. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ నెంబర్స్ అయితే నేను ఫోటో తీశాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి, ప్రైసింగ్ ఏంటి, ఎన్ని అవర్స్ ఉండొచ్చు అంతా కూడా. ఫుడ్ వాళ్ళు సప్లై చేస్తారా లేదా మనం తెచ్చుకోవాలా ఏంటనేది మీరు ఆ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అండ్ మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. కొంచెము చాలా కష్టమైంది వాక్ చేయడము, ఎందుకంటే ఆ శాండ్ అనేది చాలా డెప్త్ ఉందన్నమాట. చాలా స్లోగా వాక్ చేసాం, స్పీడ్గా రాలేదు. అండ్ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇలా పైకి వెళ్తాయి అన్నమాట, ల్యాండ్ క్రూజర్ లాంటివి. కాసేపు అక్కడ డెజర్ట్లో టైం స్పెండ్ చేసి మేమిద్దరము కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఈ వీడియోలో మీకు రైట్ సైడ్ ఏదైతే లైటింగ్ సిస్టమ్ అదంతా కనిపిస్తుందో అదంతా కూడా టెంట్ల ఏరియానే అన్నమాట. మేము వెళ్ళిన ప్లేసే కాదు, కంప్లీట్గా ఆ డెజర్ట్లో మేము ముందుకు వస్తూ ఉంటే చాలా టెంట్లు వేసి ఉన్నాయి. అక్కడి నుండి మేము వెళ్తూ నకిల్ మాల్కి అయితే వెళ్ళాం దమ్మాంలో. అండ్ మేము వెళ్ళిన డెజర్ట్ ఏరియా కూడా దమ్మాంకి నియర్ బై ఉందన్నమాట. ఈ నకిల్ మాల్ అనేది దమ్మాంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. వింటర్ స్టార్ట్ అయింది కదా, ఏదన్నా కొత్త కలెక్షన్ వచ్చి ఉంటుంది. ప్లస్ ఏంటంటే వింటర్లో మనకి వింటర్ సేల్ అని చెప్పేసి పెడుతుంటారు, దట్టు డిసెంబర్ కాబట్టి ఇయర్ ఎండ్ సేల్ కమ్ వింటర్ సేల్ రెండు కూడా ఆఫర్స్ ఉంటాయి. జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళాము.
ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే సెంటర్ పాయింట్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ కలెక్షన్ అండ్ ఇక్కడ ఏంటంటే 20-70% సేల్ అయితే రన్ అవుతుంది. అందుకని చెప్పి వెళ్ళాను. చూడండి, ఈ బెల్ట్ నాకు చాలా బాగా నచ్చింది. 45ది 25కి పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్న డ్రెస్ శ్రీధర్కి బాగా నచ్చిందంట. సో చూడు ఎలా ఉంది అని చెప్పి చూడమన్నారు. డైరెక్ట్గా విడిగా చూస్తే అంత నచ్చలేదన్నమాట. మ్యారీ క్వీన్కి అయితే బాగుంది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మీద, షూ మీద, డ్రెస్సెస్ మీద, ప్రతి ఒక్కదాని మీద కూడా సేల్ అయితే రన్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బ్రాండెడ్ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి నకిల్ మాల్కి. అండ్ డిఫరెంట్ మాల్స్లో కూడా ఈ సెంటర్ పాయింట్ ప్రోడక్ట్స్ అనేది చాలా మంచి ఆఫర్స్లో పెట్టారు. ఇక్కడ షూ చూసారా, 199ది 99కి పెట్టారు. సూట్ కేసెస్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి. 50% సేల్లో పెట్టారు. ఇవి వింటర్ సేల్ అని చెప్పి. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల నేను అన్ని ప్రోడక్ట్స్ అయితే వీడియో తీయలేదండి. బట్ నేను కొన్ని తీసుకున్నవి ఈ వీడియో చివరిలో మీకు యాడ్ చేస్తాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను ఎప్పటి నుంచో ఒక మంచి జాకెట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇది స్లీవ్లెస్ హ్యాండ్స్తో వచ్చింది అండ్ చాలా బాగా నచ్చింది. చాలా పార్టీ లుక్ ఉంది ఇది. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ డైరెక్ట్గా అయితే చాలా గ్రాండ్గా ఉందన్నమాట. అండ్ నాకు స్పెషల్లీ ఆ బటన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా నా ప్రీ బర్త్డే గిఫ్ట్స్ అనమాట. నా బర్త్డే వస్తుందని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్పా బ్రాండ్లో నేను ఈ షూ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ అంతా కూడా. అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే లాకింగ్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఇది ఇలా పుల్ చేస్తే పైకి లూజ్ అవుతుంది, ఇలా పుల్ చేసి ఇలా తిప్పితే లూజ్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ ఇలా ప్రెస్ చేసి ఇలా రైట్ సైడ్కి తిప్పితే టైట్ అవుతుంది. అంటే మన కాల్ని బట్టి ఇలా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇందులోనే నేను కప్పా బ్రాండ్ సాక్సెస్ అయితే తీసుకున్నాను సెంటర్ పాయింట్లో. చాలా బాగా ఉంది కలెక్షన్ అక్కడ. సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళండి, ఎందుకంటే సేల్ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి నేను బెల్ట్ అని చెప్పాను కదా, సో ఇదే ఆ బెల్ట్ నేను తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది పర్ల్స్తో ఉందన్నమాట కంప్లీట్గా. డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో ఇది నేను ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. ఇదేంటంటే ఏ డ్రెస్ మీదకైనా, కుర్తీ మీదకైనా అలా బాగా సెట్ అవుతుంది దేనికైనా, అందుకే తీసుకున్నాను. నేను తీసుకున్న కలెక్షన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మేము అల్బేక్ వెళ్ళామన్నమాట. నైట్ అయిపోయింది, ఇంకా ఏదో ఒకటి తినేసి వెళ్దామని చెప్పేసి. సౌదీలో వన్ ఆఫ్ ది బూమింగ్ బిజినెస్ అనమాట ఈ అల్బేక్ అనేది. ఫుడ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో చికెన్ నగ్గెట్స్ కానీ, మీల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒక్కసారైనా టేస్ట్ చేయండి. దమ్మాంలో ఉంది, కోబార్లో ఉంది మనకి అల్బేక్. మేమైతే చికెన్ నగ్గెట్స్ అండ్ 1 మీల్ అయితే ఆర్డర్ చేసాం. అండ్ అల్బేక్ తిన్న తర్వాత మేమైతే రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళే టైంకి. మీరు చాలామంది అడిగారు నన్ను చాలాసార్లు, సౌదీలో బైక్స్ ఉండవా అని చెప్పి. స్పోర్ట్స్ బైక్స్ చాలా ఉంటాయి. నేను వీడియో తీస్తుంటే ఇలా ఒక టీం అయితే వెళ్తున్నారనమాట. అన్నీ కూడా స్పోర్ట్స్ బైక్స్ చాలా బాగున్నాయి. నా వీడియోలో వీళ్ళు కూడా కవర్ అయ్యారు, అనుకోకుండా కవర్ అయ్యారు. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ కార్లే యూజ్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్ బైక్స్ ఇలా చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. సో ఎవరు కూడా బైక్స్, స్కూటీస్ చాలా తక్కువ. ఓన్లీ హంగర్ స్టేషన్, ఇలా ఫుడ్ డెలివరీస్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.